Hi everyone, we are here to tell about ICICI Bank Aspire program, and my name is Shivaji. I am from Telangana. మేము తెలంగాణ నుంచి అండ్ ఐసిఐసిఐ ఆస్పైర్ ప్రోగ్రామ్ గురించి యూట్యూబ్లో ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో మీకు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ గురించి అండ్ ఇంటర్వ్యూ గురించి అండ్ ఆఫర్ లెటర్ గురించి చెప్తాము. అండ్ దిస్ ఈజ్ సాయి ప్రసాద్, మా ఫ్రెండ్ అయినా. యాక్చువల్లీ నేను ఏప్రిల్ 17th నేను అప్లై చేయడం జరిగింది. సో ఏప్రిల్ 17th అప్లై చేశాక అరౌండ్ ఏప్రిల్ 20కి నాకు మన టెస్ట్ మెయిల్ వచ్చింది. సో అప్లికేషన్ చేసినాకనే టెస్ట్ మెయిల్ వస్తుంది. అప్లై చేసి వెంటనే టెస్ట్ మెయిల్ వస్తుంది. సో 3 days వ్యాలిడిటీ ఉంటుంది టెస్ట్. సో టెస్ట్ రాసిన తర్వాత మనకి విత్ ఇన్ ఒక 3 daysలో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ మెయిల్ అనేది వస్తుంది. సో ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి మనకి గచ్చిబౌలిలో ఉంటుంది, ఐసిఐసిఐ టవర్స్లో మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే విత్ ఇన్ మనకి 5-6 daysలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ వస్తుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడిగి నాకు వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు అండ్ కొన్ని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అడిగారు, బ్యాంక్ గురించి అడిగారు, ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని అన్ని హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా మేనేజ్ చేయొచ్చు మేడం. అంటే అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఇంకా భయాకైనా మనకి బ్యాంక్ ప్రోడక్ట్స్ అవి అడిగిళ్ళు, అట్లీస్ట్ నాకు అవి కూడా అడగలేదు, జస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగిళ్ళు. అండ్ నువ్వు అప్లై చేసిన రోల్ గురించి చెప్పని చెప్పేసి ఒకటి అడిగినారు. అండ్ అబౌట్ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి చెప్పని చెప్పేసి ఇది ఒకటి అడిగినారు. అండ్ తర్వాత వచ్చేసి అంతే నార్మల్గా బేస్డ్ ఆన్ రెజ్యూమ్ దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మాది వచ్చేసి బ్యాచ్ నెంబర్ 3 అనమాట. సో బ్యాచ్ 1, 2, 3 ఇప్పుడు 3 నడుస్తుంది. 1లోనైతే 50 members తీసుకున్నారంట. అండ్ 2లో వచ్చేసి అంటే అప్పుడు తెలియదు యాక్చువల్గా. బ్యాచ్ 1లో ఎక్కువ 47 స్ట్రెంత్ ఉండే బ్యాచ్ 1కి, అండ్ బ్యాచ్ 2కి 67 అని చెప్పేసి చెప్పినారు. అంటే ఎక్కువ తెలియదు. అంటే ఇంకా బ్యాచ్ పెరిగిన కొద్దీ ఎక్కువ మంది అప్లికేషన్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ కూడా ఇంటేక్ ఎక్కువ అవుతుంది, చాలా ఇంటేక్ వస్తుంది, ఫ్లో ఎక్కువ ఉంది. సో మీరు అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరికి అప్డేట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. అంటే ఇంకా రాలేదు వస్తలేదు అని చెప్పేసి. అండ్ నా ప్రాసెస్ వచ్చేసి నేను 28కి అప్లై చేసిన ఏప్రిల్. ఒక నెక్స్ట్ మే 2 టెస్ట్ మెయిల్ వచ్చింది. టెస్ట్ రాసినాక ఇంటర్వ్యూ వచ్చేసింది అప్పుడే నాకు డీటెయిల్స్. మే 7th ఇంటర్వ్యూ అయింది. అండ్ మే 8th యువర్ అప్లికేషన్ వాజ్ కన్సిడర్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అని ఒక మెయిల్ వచ్చింది. అండ్ నాకు మే 17th ఆఫర్ లెటర్ వచ్చింది. మా ట్రైనింగ్ తర్వాత అరైవల్ లెటర్ వచ్చింది. క్యాంపస్ NIIT యూనివర్సిటీలో అవుతుంది అనమాట. మనకి ట్రైనింగ్ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది, నిమ్రానా. అండ్ ఇక్కడ 2 months ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మన వర్క్ లొకేషన్ అనేది మనకు ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేసి ఉంటుంది, మన బ్రాంచ్ ఎక్కడ అని చెప్పేసి. సో 2 months ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక మనం విత్ ఇన్ 7 days, మాక్సిమం 7 days లీవ్ తీసుకోవచ్చు. విత్ ఇన్ 7 days మళ్ళీ వెళ్ళి మనం బ్రాంచ్ లొకేషన్లో రిపోర్ట్ చేయాలి. సో భయ్యాకైతే 20 days ప్రాసెస్ పట్టింది ఇది కంప్లీట్ ఆఫర్ లెటర్ రావడానికి. అప్లికేషన్ నుంచి ఆఫర్ లెటర్ వరకు 20 days ప్రాసెస్ పట్టింది అరౌండ్. కానీ నాకైతే చూసుకుంటే నాకు 30 days పట్టింది ప్రాసెస్. అంటే డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ వేరీ ఉంది. సో వాళ్ళకి వచ్చింది నాకు రాలేదని చెప్పేసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఒకవేళ మీకు రిజెక్ట్ అయినట్లయితే విత్ ఇన్ 3 daysలో మీకు రిజెక్షన్ మెయిల్ వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ అయినాక విత్ ఇన్ 3 daysలో మీకు రిజెక్షన్ మెయిల్ వచ్చేస్తుంది. సిబిల్ స్కోర్ కూడా కన్సిడర్ చేస్తారు మన దగ్గర. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్, తర్వాత వచ్చేసి టెస్ట్ ఒకటి సెకండ్, తర్వాత వచ్చేసి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది, థర్డ్ ప్రాసెస్ ఇది. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ మెయిల్ వచ్చినాక మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినాక విత్ ఇన్ 3 daysలో, అంటే రిజెక్ట్ అయితే 3 days 3 to 4 daysలో మీకు రిజెక్ట్ అయిందని చెప్పేసి వస్తుంది. ఒకవేళ అది రాలేదు అని అంటే ఇట్లా మీకు ఒక నాకైతే 12 daysకి వచ్చింది ఫర్దర్ కన్సిడరేషన్ అని చెప్పేసి, అప్లోడ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. నాకు 12 daysకి వచ్చింది. సో నేను అప్లోడ్ చేసినాను. అప్లోడ్ చేసినాక 13 daysకి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సో నాకు 1 month టైం పట్టింది. బ్రోకి తొందరనే వచ్చేసింది భయ్యాకి. సో 20 daysలోనే వచ్చేసింది, అంటే విత్ ఇన్ 20 daysలో.
అండ్ మీకు ఇవన్నీ డీటెయిల్స్ iUniverse అనే యాప్ ఉంటుంది అప్లికేషన్, అందులో అన్ని అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్ డీటెయిల్స్ విల్ బి వ్యూడ్ దేర్. అంటే అన్ని మనం iUniverse అనే అప్లికేషన్ ఇప్పుడు మీరు అప్లై దేంట్లో అంటే డైరెక్ట్ బ్యాంక్ పోర్టల్లో కెరీర్స్ పోర్టల్లో అయినా అప్లై చేయొచ్చు. సో బెటర్ టు అప్లై ఆన్ iUniverse యాప్. డౌన్లోడ్ iUniverse యాప్, దాంట్లో అప్లై చేయండి. సో మనకు ప్రతిదీ దాంట్లోనే చూపెడుతుంది, అప్డేట్ ఏమున్నా దాంట్లోనే చూపెడుతుంది. మనం డాక్యుమెంట్స్ కూడా అన్నీ దాంట్లోనే అప్డేట్ చేయాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇంకే అంతే నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూలో నేను అంటే సజెషన్ ఏమి ఇస్తా అంటే ఇట్లా టెన్షన్ పడకుండా జస్ట్ ఏం లేదు, కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే. జస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలా అండ్ మనం ఏం టెన్షన్ పడొద్దు. అండ్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లోనే చెప్పాలని ఏం లేదు, నార్మల్ గా మేమైతే ఇంగ్లీష్ లో చెప్పినాము. కానీ కలిసినాము, వాళ్ళని అడిగినాము మీకు ఇంటర్వ్యూ ఎట్లా జరిగిందని అంటే మాకు హిందీ ఇంగ్లీష్ రెండు కంబైన్ జరిగింది అని చెప్పేసి చెప్పిండ్రు వాళ్ళు. సో రెండు కంబైన్ చేసి చెప్పేసినాం అని చెప్పారు అన్నమాట. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాతో ఇంకొక అతను కూడా వచ్చిండే. అప్పుడు వాళ్ళు అన్నారంట నీకు ఇంగ్లీష్ లో కంఫర్టబుల్ గా లేకపోతే నువ్వు తెలుగులోనే మాట్లాడని చెప్పేసి చెప్పినారంట. సో ఇది 3 days లో రిజెక్షన్ మెయిల్ నాకు ఎట్లా తెలిసిందని అంటే నాతో నచ్చిన అతనికి రిజెక్ట్ అయిందని చెప్పేసి మెయిల్ వచ్చింది. సో నేను అడిగినాను, అది చెప్పిండు నాకు. సో ఇంకా మీరు ఫర్దర్ గా ఇంకేమైనా ఇప్పుడు మాది బ్యాచ్ 3 ఇంకెవరికైనా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చేది ఉంటాయి, ఇట్లా మీరు కమెంట్ చేయండి బ్రో ఇట్లా అంటే రూట్ ఎట్లా వెళ్ళాలి ఏందని చెప్పేసి దాని గురించి ఇంకొక వీడియో మేము చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటాయి ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. లేదంటే ఫర్దర్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ చేసేయండి సరిపోతుంది. ఓకే.